ఏంటి మరి బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? ఏయోటి వీక్షకులకు, రవి గారికి మరియు నాగేష్ గారు, శ్రీకాంత్, మన దేశ ప్రజలందరికీ శుభ సాయంత్రం. మన మిత్రులు చెప్తూ మన శ్రీకాంత్ గారు అక్క గురించి గొప్పగా చెప్పాడు. మేము కూడా అక్కను స్వాగతిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ అనేది ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారికి తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మనం పార్లమెంట్లో చూసినాం, 8 మంది ఎంపీలు కాంగ్రెస్కు ఉన్నారు, 8 మంది బీజేపీకి ఉన్నారు. కానీ కాళేశ్వరం గురించి ఒక కేంద్ర మంత్రి మాట్లాడితే ఒక్కరు కూడా దాన్ని మాట్లాడకుండా, అంటే కిషన్ రెడ్డి 9.5 సంవత్సరాల అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది, అన్యాయం చేసిందని మాట్లాడుతూ కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది అన్నాడు. మన హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కాళేశ్వరం కూలిపోయి ఉంటే మన మల్లన్న సాగర్ లో నీళ్ళు ఎట్లా వచ్చినాయని అడిగాడు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నీకు పంట అనగానే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నీకు భారతదేశంలో మొదటి ప్లేస్ కు పంట వచ్చిందంటే కాళేశ్వరం కట్టడం వల్లనే కదా. కాళేశ్వరం అనేది ఒక్క మేడిగడ్డ కాదు, కుంగిపోవటం కాదు, 3 ఉన్నాయి, 15 ఉన్నాయి, అన్ని రకరకాల లెక్క మన వాళ్ళు చెప్పిర్రు. ఒక్కటి కూలిపోయింది అనేది కాదు, నీకు కింది నుంచి వాటర్ అనేది పైకి తీసుకొస్తూ పంపులలో తీసుకొస్తూ ఎట్లా శశశ్యామలం అయింది. అదేవిధంగా అక్కడి నుంచి జహీరాబాద్ తీసుకొచ్చి, ఆ నుంచి కృష్ణా తీసుకొచ్చి, గండిపేట తీసుకొచ్చి, హిమాయత్ సాగర్ తీసుకొచ్చి ఈ మూసిని కూడా శశశ్యామలం చేస్తూ మురికి నీళ్ళు లేకుండా చేయాలనే కాన్సెప్టు టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా 18,000 కోట్లతో ప్రణాళిక వేసుకొని ఆల్రెడీ మూసిలా 5.5 కిలోమీటర్లతో వర్క్ చేసింది. జేగూడ రోడ్ వేసింది, ఆ వాటర్ కూడా వచ్చే వాటర్ను శుద్ధి చేసి వదిలిపెట్టి కూడా స్టార్ట్ చేసింది. ఇంకా కొంత వర్క్ ఉన్నది, బ్యాలెన్స్ ఉన్నది, దాన్ని పని చేయలేదు. అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మీద ఉన్న చిత్తశుద్ధి ఇప్పుడున్న బీజేపీకి కానీ కాంగ్రెస్ కాదు లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ అవకాశం ఎంతగానో ఉంది, రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉన్న పార్టీ వస్తే మేము స్వాగతిస్తున్నాం. ఆ కుటుంబం నుంచే పెడుతున్నారు ఇంకో పార్టీ. అవునండి, ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టింది. అసలు రాజకీయం తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది. వేరే వాళ్ళు పార్టీ పెడతామని వద్దన్నారా? చాలా మంది చూసినాం మనం. ఇంతకుముందు దేవేంద్ర గౌడ్ తోటి పార్టీ పెట్టించారు, అది పోయింది. ఈటల రాజేందర్ ఉన్నాడు, ఈటల రాజేందర్కి ఏం తక్కువ లేదు కదా అన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద క్యాస్ట్ అనుకుందాం ఆయనది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో నక్సలైట్ల పని చేసి అందరితో సంబంధాలు ఉన్నాయి. ఆయనకు డబ్బులతో సంబంధం లేదు, డబ్బులకు ఎంత కావాలో అంత ఉన్నాయి కదా. ఈవెన్ కేసీఆర్ కేటీఆర్ కంటే కూడా ఎక్కువ ఆయన దగ్గర. అవును, మీరు మరీ చెప్తున్నారు సార్, మీరు ఎకరాలు ఎంత ఏంది మీరే చెప్పాలి. ఆ ఉద్దేశంతోనేనా చూడండి అన్న, కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర ఉన్నాయన్నట్టుగా మీరు ఒప్పుకుంటారు. చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అంటే పార్టీ పెడితే మేము పార్టీ పెడతామో ఆలోచించినాం, కానీ భయపడ్డాడు. మళ్ళీ పోయి వాషింగ్ పౌడర్ నిర్మాణుడు. అంటే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కొరకు పనిచేసే పార్టీ ఒక టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్ చేసిర్రు, నిధులు నియామకాలు అలా ఎలా జరిగినాయి. అదేవిధంగా భారతదేశంలో కూడా వేరే రాష్ట్రాలలో రైతులు చనిపోతే టీఆర్ఎస్ పార్టీ అక్కడికి పోయి వాళ్ళకి హెల్ప్ చేసింది. గుజరాత్ లో కూడా అక్కడే వచ్చింది ప్రాబ్లం. అదే తట్టుకోలేక ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని పక్క రాష్ట్రాలకి వెళ్ళి సవితల్లి ప్రేమ చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది అది వచ్చింది. అలాంటి కొన్ని ప్రాబ్లం కొన్ని చేసిన మీరు పనుల వల్లనే ఈ రోజు మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. భారతదేశంలో ఇప్పుడు కూడా 65-70% ప్రజలు వ్యవసాయానికి సంబంధించిన దాని మీద వాళ్ళ బతుకున్నది. దానికి దేశంలో రైతు బాగుపడితే దేశం బాగుపడుతుందన్న ఆలోచన కేసీఆర్ గారు ఇక్కడ రైతు బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు. ఈ పథకాలను ఎట్లా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. అంటే ఇదే పథకాలు పక్క రాష్ట్రాల ఏది మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ మన ఛత్తీస్గఢ్ బార్డర్ ఉన్నాయి కదా మన రాష్ట్రానికి, వాళ్ళు మాకు కూడా లేవని బాధపడ్డారు. మమ్మల్ని కొంతమంది అయితే ఇదో మేము ఆల్రెడీ తెలంగాణలో ఉన్నాము, మమ్మల్ని కూడా అందులో కలపని కూడా వాళ్ళు ధర్నాలు చేశారు. అంటే ఇదే పరిస్థితి కొనసాగితే కేసీఆర్ గారు రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక చక్రం తిప్పే అవకాశం వస్తుందని కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు ఒకటై సార్ అక్రమమైన కేసు ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా బిడ్డ అయిన కవిత గారిని, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ గారిని అనవసరమైన ఇలా ఉత్తగా
ఏమి లేదు ఈ కేసులా కడిగిన ముత్యం లెక్క ఒకన బయటకు వస్తా రూపాయి కూడా అవినీతి జరగలేదు, ఏం జరగలేదు. ఆ రోజే కేసీఆర్ గారు స్వయాన్ని చెప్పిండు అదే జరిగింది. సరే 160 రోజులు ఆయన జైల్లో పెట్టారు. అంటే పెట్టి ఏం సాధించారు? ఏం సాధించలే. అంటే సరే కేంద్ర ప్రభుత్వం చేసిన ఒత్తిడికి బీజేపీతో మీరేం లోపాయికారి ఒప్పందం ఏం పెట్టుకున్నారు? మాకేం ఒప్పందం మీరు బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకోవడం వల్లే ఆ రోజు కవిత గారు లెటర్లు అంత పెద్దగా రాశారు మీకోసం. మీరు ఇవన్నీ ముందు పెట్టుకుని కూడా ఎలా మాట్లాడుతున్నారు? కవిత గారు చెప్పిందా వాస్తవం అయితే ఏమన్నాడు? మరి కవిత గారి పేరు రాసిన లెటర్లు వాస్తవం లేదా? పార్టీ బీఆర్ఎస్ పార్టీని అందులో విలీనం చేయమని అడిగింది అని ఆమె చెప్పింది. విలీనం చేసినావా? మేము లోపాయికార ఒప్పందం కవిత గారికి ఉండొచ్చు, ఇప్పుడు చేయకపోవచ్చు సార్. ఇప్పుడు ఎలక్షన్ ముందు చేస్తారేమో, ఏం చెప్పలేం కదా. లేదు ఇప్పుడు ఖమ్మంలో వెలుగుబట్ల ఇష్యూ జరిగింది, దానికి కేటీఆర్ పోయారు, సరే సానుభూతి తెలిపారు, వచ్చారు. మీకు పద్ధతి ప్రకారం మీరు ధర్నాకు పిలిపిస్తారు, ఆ ధర్నా చేస్తారు, ప్రభుత్వం దిగొచ్చి ప్రకటిస్తుంది. అంటే ఏందన్నట్టు ప్రతిపక్షం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు మిగిలిన పార్టీ అంతా ప్రతిదానికి స్పందిస్తుంది. ప్రభుత్వంలో నిద్రపోతున్నారు కానీ నిత్యం ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, తెలంగాణకి ఏమన్నా జరుగుతుంది, నిమిషాలు స్పందిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే ప్రతిపక్షం స్పందిస్తుంటే తట్టుకోలేక కావలసి కవిత గారికి ఒక లిఫ్ట్ ఇచ్చినట్టు చేసి ఆ పోగానే 412 మందికి పట్టాలు ఇచ్చినట్టు. మేము కవిత గారు తక్కువ చేస్తే పార్టీ పెట్టాలని కోరుకుంటున్నాం, మా దగ్గరనే ఉన్నది. కవిత గారు కేసీఆర్ గారే పెట్టిస్తున్నారు అనేది ఒకటి వస్తుంది అన్నది ఎంతవరకు మీరే చెప్పాలి, మీరు చెప్పండి. ఎందుకంటే బయట రకరకాల రూమర్స్ అయితే ఉన్నాయి. కేసీఆర్ మీరే అన్నారు ఇందాక, అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నిర్వీర్యం అయిపోయిన పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎటూ అభివృద్ధి పరచకుండా కేవలం రాజకీయాల కోసమే ఈ రెండు పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏకరువు పెడుతున్నాయి, దీన్ని నాశనం చేయడానికి చూస్తున్నాయి. ఇక్కడ కొత్త రాజకీయ పార్టీ రావడానికి ఆస్కారం ఉంది, రావాలి కూడా అంటున్నారు. అదేదో మన సొంత పార్టీనే వస్తే, ఈ పార్టీలో ఇంకో పార్టీ వస్తే బెటర్ కదా, బయటకి ఎందుకు ఇవ్వాలి అవకాశం అనేది దాంట్లో మీ రాజకీయం లేదంటారా? మంచిదే, కేసీఆర్ పెట్టిస్తే కూడా ఇంకా మంచిదే కదా, చాలా మంచిది. తెలంగాణ రాష్ట్రంలో నేనేమంటానంటే ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మరి కేటీఆర్ గారిని పోయి ఫోటోలో దిగి ఎందుకు రావాలి? నువ్వు అక్కడ ఉండి పోరాటం చేస్తే నిజంగా ప్రధాన ప్రతిపక్షం కదా ఈ రాష్ట్రంలో, నువ్వు పోరాటం మీరేమని అనుకోండి. కవిత గారు వెళ్ళిన తర్వాత నిజంగా అంటే మీరు నిజంగా అన్నారో లేకపోతే తెలిసన్నారో తెలియకన్నారో ఒక కదలిక అయితే వచ్చింది. నెక్స్ట్ దాని మీద ఒక సానుకూల స్పందన అయితే వచ్చింది. స్క్రీన్ ప్లే రాజకీయం అంటే చేస్తున్నాం అంటే క్రెడిట్ మీకు రాకుండా అంటే వాళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందం. కవిత గారు కాంగ్రెస్ తోటి ఉన్నదా బీజేపీ తోటి ఉన్నదా ముందు తెలుస్తుంది కదా. కవిత అంటున్నా కేసీఆర్ గారు రక్తం పంచుకున్నట్టు పుట్టినట్టు బిడ్డ కేసీఆర్ గారు లెక్కనే ఉంటుంది. హరీష్ రావు ఒక రకంగా కేటీఆర్ ఒక రకంగా రాష్ట్రాన్ని లీడ్ చేసి ఉత్తములుగా ఉన్నారు. కవితక్క మాత్రం ఎవరు రక్తం పంచుకున్న కేసీఆర్ గారు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అదే విధంగా ఉంటుంది కదా. ఇంకొక మాట్లాడుతున్నా నేను నేను అడుగుతాను, వద్దిరాజు రవిచంద్ర కాదు రాజ్యసభ సభ్యులు, మీకు బీజేపీతోనే ఎట్లాంటి ఒప్పందాలు లేవు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో మీరు బీజేపీ మద్దతు ఇస్తే అనేక స్థానాలలో మీరు సాగు తప్పి కన్నులట రాజ్యసభ సభ్యుడు నిన్నగాక మొన్న అమరావతికి బిల్లుకు వాళ్ళు మద్దతు ఇవ్వకుండా బిల్లు పాస్ అయింది. కానీ వదిరాజు రవిచంద్ర ప్రత్యేకంగా బీఆర్ఎస్ తరఫున పోయి అమరావతికి ఎందుకు సపోర్ట్ చేసినా మీరు నాకు సమాధానం చెప్పండి. నాగేష్ రెడ్డి గారు ఆర్మూరు ఎమ్మెల్యే పొత్తు పొడుతుందేమో రేపు రోజున తప్పే ఉందని అన్నాడు. మరి ఆ వ్యాఖ్యలకి ఈ వరకు బీఆర్ఎస్ ఎందుకు ఖండిస్తలేదు? అంటే నేను ఏమంటాను, ఈ రాష్ట్రంలో అన్న కేటీఆర్ గారి పైన కేసులు, ఏది ఈ ఫార్ములా కేసు, సెబీ నిబంధనలు మొత్తం కూడా తుంగలకు తొక్కి ఇలా ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకుపోయి విదేశాలకు తరలించిల్లు, మంత్రివర్గ సంబంధించిన ఆమోదం లేదని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ కేసు కట్టింది. ఇలా ఒకరొక ఏసీబీ సంబంధించిన విచారణ జరుగుతా ఉంది. అదే విధంగా ఈ రాష్ట్రంలో కంప్లీట్ కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి పైన సిబిఐ కేసు వేసింది. ఇట్లా ఫోన్ టాపిక్ కేసు ఉన్నది, ఫోన్ టాపిక్ కేసు ఉంది. ఇవన్నీ తప్పించుకోవాలంటే మీకు ఏం కావాలి? గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయే ముందు కోడిపిల్ల ఎలా పోతుంది? ఏదో బండసొరికి ఎలా పోతుంది. ఇలా బండసొరికి ఏంటిదంటే ఇలా బీజేపీ, ఆ బీజేపీ కనపడుతుంది కాబట్టి ఇలా బీజేపీ విష కవుల్లోకి పోతున్నారు. అది బాధ్యత తెలుస్తాను. ఇక 4 రోజులుగా మీరు అధికారంగా ప్రకటించబోతున్నారు. మేము కవిత గారి మీద ఉన్న కేసు తప్పని మేము ముందే చెప్పి ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నాం, స్వాగతించినా. కోర్టు కేసు కొట్టేస్తే కూడా మేము హర్షం వ్యక్తం చేసినాం. కానీ ఈ రోజు 46 కోట్లు ఈ కార్ కేసులో 46 కోట్లు కనిపిస్తున్నాడు, అవినీతి జరగలేదు. కోర్టు ట్యాపింగ్ లో మీరు
ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు, మేము వస్తూనే ఉన్నాం, సమాధానం చెప్తున్నాం అంటే అక్కసు కత్తురు అన్నట్టు మీరు ఏంది మేమైతే తప్పు చేసినట్టు మీరు తప్పు చేయాలని మేమే చెప్తున్నాం. కవిత గారు కూడా అన్నారు కదండి, మీరు చెప్పుడు కదండి. నేను ఒక మాట అడుగుతున్నా, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత గారు కూడా నేను ఒక మాట అడుగుతున్నా అన్న విద్యాసాగర్ అన్న, నేను ఒక మాట కదా ఈ సందర్భంగా ఒక మాట అడుగుతున్నా. మేమేం కోరుకుంటున్నాము, కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టాలని కోరుకుంటున్నాం, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. కానీ మీరేం చేస్తున్నారు, మీ మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు మా మీద పెట్టిన కేసులు వాస్తవాన్ని మాట్లాడుతున్నారు మీరు. ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు 46 కోట్లు ఉన్నాయి, మొదటి విడత ఇచ్చినాం, రెండో విడత ఇచ్చినాం, కొత్త ప్రభుత్వం వచ్చినాక దాన్ని రెన్యువల్ చేయలేదు, వాళ్ళే లెటర్ రాసిర్రు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి, ఎన్నిసార్లు మేము చెప్పిందే చెప్పాలి. మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ అవకాశం ఉన్నది. 12 ఏళ్ళు తెలంగాణ వచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్కరు పార్టీ పెట్టలేదు, కవిత గారు పార్టీ పెట్టింది, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఆమె కూడా మాకు ఆల్టర్నేటివ్ ఉండాలని కోరుకుంటున్నాం, అలా తప్పేం లేదు. ఎందుకంటే తెలంగాణ ఆమె చేసే విమర్శలకి మీ మీద అంటే మీ మీద నిజాలతో ఆవిడ ఏదైతే విమర్శలు చాలా మంది ఎమ్మెల్యేలు జాతకాలు బయట పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఏమంటారు, చెట్టు కాయలు ఉన్న దానికే రాళ్ళేస్తారు అంటే మా మీద మీ పార్టీ గురించి భయపడే కదా మీరు విమర్శలు చేసేది. అంటే మేము లేకుండా మీరు విమర్శలు ఎందుకు చేస్తారు? బీజేపీ మా మీద విమర్శలు చేస్తుంది, కాంగ్రెస్ మా మీద చేస్తారు, మీరు మా మీద చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తున్నాము, అధికార పార్టీ బీఆర్ఎస్ అయింది, ప్రతిపక్షం కాంగ్రెస్ అయింది. ఇప్పుడు కూడా మీరు ఇది చేయలేదు అది చేయలేదు అంటే వీళ్ళు సమాధానం చెప్పవలసి వస్తుంది. కేటీఆర్, హరీష్ రావు ఇది చేసినామని చెప్పవలసి వస్తుంది. అంటే వీళ్ళు 2.5 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంకా టీఆర్ఎస్ ఏం చేయలేదు, బీఆర్ఎస్ ఏం చేయలేదు అని మాట్లాడుతారు. అంటే కవిత గారు కూడా మీ టార్గెట్ ఏంది? అందరు టార్గెట్ ఒకటే, బీఆర్ఎస్ పార్టీ. సరే మాట్లాడు, మేము కాదంటలేము. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటారు అనేది వాస్తవం. నువ్వు ఎక్కడికి పోయినా ఇప్పుడు యూనిటీ ఉన్నది, ఎవరు మైకి పెడతావు పెట్టి శివుడు అడుగు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, కేసీఆర్ ఏం చేసిండు, ఎంత బాధపడుతున్నారు జనాలు. సరే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 2 సార్లు అవకాశం ఇచ్చినాం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇద్దాం, అన్ని డబల్ చేయాలి. మరి మీ అభిప్రాయం నేను అడుగుతాను, మీ పార్టీ తరపు నుంచి మీరేం చెప్తారో వింటా నేను. ఏదైతే ఇప్పుడు మరి కవిత గారు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారా, సక్సెస్ కారు అనుకుంటున్నారా? మాకు ఆల్టర్నేటివ్ ఎదగాలని కోరుకుంటున్నాం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు. తర్వాత కలిపేసుకుందామని అది వేరు అన్నది కదా. మా జీవితంలో అవసరం కదా, కేసీఆర్ గారు వస్తే ఒక పదవి ఇస్తా కానీ నేను కలవనని ఆమె చెప్పింది కదా. మా విధానం దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చేసిండు, ఇట్లనే ఆ ఫ్యామిలీ కదా, ఆ ఫ్యామిలీ కదా, జరిగే పనులు కాదులే కానీ. ఇప్పుడు ఆ రోజు మేము పార్టీని విలీనం చేస్తామంటే కూడా మొదటి పాయింట్ కేసీఆర్ గారు చెప్పింది దళితులు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ గారు వాళ్ళు ఒప్పుకోలేదు, వేరే విషయం. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, అన్న నమస్తే అన్న పశుపతి గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మేము చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ తెలంగాణ మంచి కోరుకునే పార్టీ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు. కాబట్టి కవిత గారు పార్టీ కూడా సక్సెస్ కావాలి. తమిళనాడులో కాక ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళే షిఫ్ట్ అవుతుంటారు, ఆడ జాతీయ పార్టీలకు ఆస్కారం లేదు. ఆ విధంగా నెక్స్ట్ మేము ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారం ఉన్నాక కూడా తర్వాత కవిత గారు కూడా ఏదో సరే ఎంతో ఏజ్ వచ్చినాక 20 ఏళ్ళ తర్వాత కూడా అవకాశం రావాలని కోరుకుంటున్నాం మేము. రైట్ రైట్. మొత్తానికైతే సరే కవిత పార్టీ రావాలని బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుకుంటున్నాం. తెలంగాణ కోరుకుంటుందంటే దాని వెనకాల ఏం రాజకీయం ఉందని తర్వాత మాట్లాడదాం. చిత్తశుద్ధితో ఉంటే అంగీకరిస్తే కూడా అవకాశం వస్తుంది. రైట్ రైట్. నగేష్ గారు, సరే కాంగ్రెస్ పార్టీ ఇందాక ఆయన ఒక మాట అన్నారు, ఈయన ఒక మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీ